ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మనం వారి ఫలాలు ప్రారంభిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం. ఈ మీనరాశి వారికి పంచమంలో గురుడు, అంటే గురుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. రాహు వ్యయంలో ఉన్నాడు, జన్మంలో శని ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ గురుగ్రహ బలం వలన మీరు ధైర్యంగా ముందుకు పెడతారు, విజయం సాధించగలుగుతారు. స్వల్పమైన సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి పని యందు కూడా మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచనతో మంచి నైపుణ్యంతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎంత వేగంగా పెడతామో అంత వెనక్కి లాగే మనుషులు ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మనల్ని వెంటాడుతూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో వెంటాడుతారు. మిగిలినటువంటి విషయాల్లో కూడా వెనక్కి లాగుతూ ఉంటారు. స్నేహితులు డబ్బు కావాలంటూ ఉంటారు. మనం ఎలా ఇవ్వాలో తెలియదు. హామీలకి మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు. ఇంకా దూరం నుండి చుట్టాలు, బంధువులు, మిత్రులు ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. చేదంటే ఆర్థికంగా మీరు పుష్టిగా ఉంటారు కాబట్టి. వ్యాపారపరంగా మనం చూస్తే వ్యాపారపరంగా కూడా వెనక్కి లాగేటువంటి మనుషులు, అంటే మనకు వచ్చేటువంటి రూపాయలు పావలా తినేసేటువంటి జనం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వారిని కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ప్రతి పని యందు, వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ జాగ్రత్తలు అనేవి ఈ రాశి వారికి తప్పవు. ఈ రాశి వారు నవగ్రహారాధన చెయ్యండి, నవగ్రహాలని పూజించండి, శని భగవానుని పూజించండి, లేదా హనుమాన్ చాలీసా చదువుతూ ఆంజనేయ స్వామిని స్తోత్రం చేయండి. ఆయన అనుగ్రహంతో మీకు సర్వత్రా విజయం సాధించగలుగుతారు. స్వస్తి.